ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ నేను చూస్తుంటా కదా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. రెగ్యులర్ ప్రొడ్యూసర్సే 90% మంది సినిమాని రిలీజ్ దాకా తీసుకురాలేరు. థియేటర్లోకి వచ్చిన అసలు ఎన్ని థియేటర్లు కూడా వాళ్ళకి దొరుకుతే కష్టం. అలాంటిది అంత దాకా తీసుకొచ్చావు, అది ఒంటరి పోరాటం. ఇది మీ వెర్షన్. అయితే బయట వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఎట్లాగూ టిఆర్ఎస్ వాళ్ళు 4 కోట్లు ఇచ్చారు, ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు? 4 కోట్లు ఇస్తే నేను సినిమా ముందులా కూర్చోను. న్యూ ఇయర్ పార్టీకి బ్యాంకాక్, ఆస్ట్రేలియాలో ఎవ్రీ ఇయర్ నా భార్య బర్త్డే 29th సుజాత గారిది. ఈ మంత్ డిసెంబర్ 29. ఎవ్రీ ఇయర్ నాకు తను పరిచయమైన ప్రతి సంవత్సరం ఒకసారి అమెరికా తీసుకెళ్ళా, రెండోసారి దుబాయ్ తీసుకెళ్ళా, మొన్న లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ తీసుకెళ్ళా. ఇవే 4 కోట్లు నాకు వచ్చుంటే ఈ పార్టీకి చార్టర్డ్ ఫ్లైట్ లో తను నేను ఆస్ట్రేలియా తీసుకెళ్లేవాడిని. ఆ డబ్బులు లేకనే సినిమాతో కూర్చొని ఇంతకన్నా ఏం చెప్తాను. చాలా బలంగా వినపడింది అన్న 4 కోట్లు ఇచ్చారు అని. 4 కోట్లు వినపడితే 4 వాళ్ళు అనుంటారు అన్న. రాకేష్ మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, కోట్లు ఉన్నాయి అని అంటే వేసుకునే కోట్లు, వేసుకునే కోట్ల సూట్లు అనేవాళ్ళు. 4 ఏంటన్నా, నా దగ్గర ఒక 100 దాకా ఉన్నాయి. 100 కోట్లు ఉన్నాయి. కావాలంటే నేను మళ్ళీ ఉతికి ఆరేసి కుట్టి కూడా ఇస్తాను ఎవరికైనా కావాలి, అడిగిన వాళ్ళకి తీసుకోవచ్చు. సూపర్ అన్న. రైట్. అంటే నీ దగ్గర ఏం లేదనే విషయం చాలా అర్థమైపోతున్నా సరే, కసియో నీ మీద కోపమో పగో గాని మొత్తానికి డబ్బులు. అందుకే అన్నా కదన్నా, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు దేనికని మొదటి రోజే అన్నా. ఇప్పటికీ అదే అంట. కాకపోతే మీరు చెప్పిన మళ్ళీ ఒక ప్రస్తావన యుద్ధం గురించి చెప్పాలి అని అంటే, ఆయుధాలన్నింటినీ బండి కింద దాచుకున్నట్టు నా శరీరంలో దాచుకున్న, అవయవాలన్నీ మనసులో దాచుకున్నా. చూశాను ప్రతి నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ అవి చూస్తే నీ ఎమోషన్, నీ దుఃఖం, బాధ, అంటే ప్రతి వాళ్ళకు జీవితంలో ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక అనూహ్యమైన విజయం దక్కే క్షణంలో మనం పడే తపన అది ఇట్లా కళ్ళలోంచి వస్తుంటది కదా. ఉబ్బేవన్నా ఇటువైపు నరాలు. స్కానింగ్కి వెళ్తే వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు ఈ ఏజ్ లో ఏంటి ఇంత ఆలోచనలు కదా. అవును. ఒక టైంలో నాకు నేనుగా రూమ్ లో కూర్చొని అరిచేవాడిని, ఒక సైకోయిక్ గా ఫీల్ అయ్యేవాడిని. సుజాతను కొట్టేవంట కూడా కదన్నా ఒక్కో టైంలో. అంటే ఇసుకిస్తే ఏం చేయాలో తెలియదు. మన ప్రెస్టేషన్ బయట మీద చూపిస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మన కష్టము, సుఖము, మన బాధ, మన ఎమోషన్ అర్థం చేసుకునేది అమ్మ తర్వాత భార్య. మనకి రెండో అమ్మతో సమానం. ఆ తల్లి అర్థం చేసుకుంది, ఆ తల్లే నా వెనుకుంది, ఆ తల్లే నన్ను విన్నంటి ప్రతి క్షణం నన్ను ఒక బిడ్డలాగా కాచుకొని. నిజం చెప్పాలంటే తను కూడా మాలేసింది. నా శివమాల నేను వేసుకున్న వెంటనే భవానీ మాలేసింది. అవునా? మేము ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్లో అలానే వెళ్ళాము. ఆ దైవబలమే అన్న. ఏ మనిషి మమ్మల్ని ఏం చేయలేకపోవడానికి కారణం ఆ దైవబలం నాకు తోడ్పడింది తప్ప ఏ బినామీలు లేవు, ఏ సునామీలు లేవు, ఏ వ్యక్తి ఆ పార్టీ అండా గాని దండా గాని. నాకు రోజా గారు డబ్బులు ఇచ్చేసా, వెనక్కి ఇచ్చేసా. రోజా గారు నాకే డబ్బులు ఇచ్చారన్నా. అదేంటన్నా బినామీ అని అన్నారు. ఎవరన్నా రోజా గారికి నేను బినామీయా? ఇదో ఈ మాటలే అన్న, ఇవే ఇచ్చేయన్నా, మనకెందుకు ఆ డబ్బు? అందుకే అన్న స్టేజ్ మీద చెప్పాను, నిజంగా ఆమెకు నేను బినామీ, ప్రేమకు బినామీ. సీనన్న కూడా నేను బినామీ, ఆయన ప్రేమకు బినామీ. లేకపోతే మీ జర్నలిజం ఫీల్డ్ ఈ మాట అంటే నేను నీకు బినామీ అని ఎందుకు చెప్పాలా అన్న? మా ఫ్రెండ్ ఒక స్కూల్ ఉంది అన్న, ఫంక్షన్ యాన్యువల్ డేకి రాను అంటే ₹1 కాదు కదా, ఏమి మంచిని కూడా ఆశించకుండా వచ్చి చక్కగా ప్రోగ్రామ్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోయావు. కనీసం అంటే ఏమి చిన్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా. ఇది నీ మంచితనం అన్న. దానికి మేము మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న. మొన్న నన్ను ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన అడిగారు, మీకు తెలుసు ప్రభన్న తెలుసు, ఏంట్రా రేపేమన్నా అవ్వకూడదు అయితే ఏంట్రా పరిస్థితి, ఏమైంది? ఏమవ్వదు, మళ్ళీ మిమిక్రీ ప్రోగ్రాంలు, అదే పెళ్లిళ్ళు, అవే కార్యక్రమాలు. మిమిక్రీ అని ఒక ఆయుధంతో పెరిగానన్న. రాకేష్ నువ్వేంటి అని అంటే, సీన్ అని ఏంటంటే జర్నలిజం కలం మీ స్నేహం, కలమే మీ ఆయుధం, కలమే మీ బాణం, కలమే అన్ని. నా కళ మిమిక్రీ అనేది ఆయుధం. నేను అది వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని ఒక కోట్ ఉంటే, మీరు అన్నట్టు కోట్ ఉంటే అది వేసేసుకొని ఏ పెళ్లిలో, ఏ పబ్బాలు, ఏ తద్దినాలు, ఏ దినాల్లో ప్రోగ్రామ్ చేసినా అప్పుడు ₹1000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 ఇస్తారు. చాలు బతకడానికి. అంతకు మించి నాకు పెద్ద ఆశలు లేవు. అది ధైర్యం. నాకు పెద్ద ఆశలు ఉండవు. నాది నిత్యకృత్యాలు చాలా సర్వసాధారణమైనటువంటి జీవితం నాది. పెద్ద ఖర్చులు ఏమి ఉండవు. ₹50 ఉంటే చాలు, నేను రోజు గడిపి. ₹50 కూడా నాకు దండగా. మీ దగ్గరకు వస్తే భోజనం మీరు పెట్టేస్తారు, ఆ పూటకి అయిపోతుంది. అలా భావించే వ్యక్తి నేను చూసాను. 3 years బ్యాక్ కూడా
నువ్వు ఒక చిన్న డబ్బా ఫోన్ పట్టుకొని తిరిగి అడిగా ఎందుకన్నా అంటే నాకు ఈ వాట్సాప్లు ఇవన్నీ టైం వేస్ట్ నాకు ఇష్టం ఉండదన్నా. ఇప్పుడు కొంచెం అదే ఆశ్చర్యపోయా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యావు కాబట్టి పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతున్నా సరిపోవట్లేదు ఫోన్ లో. అంటే ఏదో అన్నట్టు టైం వచ్చినప్పుడు తినడానికి కూడా టైం ఇయ్యడు దేవుడు అన్నట్టుగా ఆ పరిస్థితి అలా ఉంది. ఇది ఈ మధ్య రీసెంట్ గా సుజాత గిఫ్ట్ ఇచ్చిందన్న నాకు 1 year అయింది పెళ్లికి ముందు గిఫ్ట్ ఇచ్చిందన్న 1 year. అబ్బాయి భలే గుర్తు పెట్టుకున్నారు ధన్యవాదాలు. ఆ ఫోన్ ఇప్పటికి ఉంది కార్ లో ఉంది చూడురు. ఆశ్చర్యపోయా ఏంటిది అన్న ఇట్లా కూడా ఉండొచ్చు సింపుల్ గా ఫోన్ ఉందన్న నోకియా చిన్నది అంటే అది మనం ఎప్పుడు 10 ఏళ్ల క్రితం ఎప్పుడు వాడాము ఆ ఫోను. అది నువ్వు వాడితే చూసి ఆశ్చర్యపోయా యాంటిక్ పీస్ లాగా అనిపించింది. అందరూ అనేవాళ్ళు ఏంది ముసలి చాదస్తాను జబర్దస్త్ లో అందరూ ఐఫోన్లు డబ్బులు అందండి ఎందుకన్నా డబ్బులు ఇప్పుడు అవే ఫోన్లు అదే మాటలు అవే మనం కోరుకుంటే తప్ప. ఒక పెద్ద ఆయన అన్నారు రాళ్ళపల్లి గారు, మా గురుగారు రాళ్ళపల్లి గారు. నేను థియేటర్ చేస్తున్నప్పుడు గురుగారితో ఒక వేషం వేయాల్సి వస్తే ఆయన దగ్గర రాశాను చేశాను. ఇదే ఈ టీవీలో 4 సంవత్సరాలు ఆయన సాహచర్యంలో బాబాయ్ హోటల్ అని అభిరుచి కార్యక్రమాల్లో ఆయన నేను ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. అది రామోజీరావు గారికి ఇష్టమైన కార్యక్రమం. ఆయన ప్రతి ఆదివారం టీవీలు అలా అన్నీ ఉంటే అభిరుచి పెట్టండి బాబాయ్ హోటల్ పెట్టండి అని ఆయన వెళ్ళేదాకా చూసి ఆయన వెళ్ళేవాడు. రాళ్ళపల్లి గారు అంటే అంత గౌరవం రామోజీరావు. ఆయన ఏ కార్యక్రమం చూడరు. అలా 12 సంవత్సరాల నుంచి జబర్దస్త్ లో చేసిన నా రికగ్నైజ్డ్ ఏంటంటే బాబాయ్ హోటల్. అది చేయడానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు వంట చేస్తూ మమ్మల్ని పోషించారు. ఆవిడ అందరి ఇళ్ళలో వంట చేసేవాళ్ళు. నేను అప్పటికి జబర్దస్త్ లో కొంచెం అంతో ఎంతో పేరు వచ్చింది. ఈటీవీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఈ కార్యక్రమం మీరు చేయాలండి అన్నారు. వంటల కార్యక్రమం నేనేం చేయడం ఏంటండి, ఆల్రెడీ నేను సీరియళ్ళు సినిమాలు అవి ఇవి అని ట్రై చేసుకుంటున్నా. మా అమ్మ అంది ఎవరితో అడుగు అండి. రాళ్ళపల్లి పిచ్చా నీకు అంత నటుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఏ జన్మ రుణబంధం ఇల్లు అంది. ఆ వెళ్ళడం ఆయనతో నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రయాణం. ఆయన చివరి శ్వాస వరకు నేనే పక్క నుండి వారిని ఇదే మహాప్రస్థానంలో సాగనంపి ఏ బంధమో తెలియదన్నా. నేనేం స్నేహం చేసిన నా అన్నలో ఒక వేణుమాధవ్ అన్నయ్య ఉండొచ్చు, రాళ్ళపల్లి గారు అయి ఉండొచ్చు. వీళ్ళ జీవితాలు నాకు సుస్పష్టంగా అర్థమైంది ఏంటంటే జీవితం ఇంతకు మించి ఏమీ లేదు. కపాల మోక్షం జరిగిన వెంటనే మహాప్రస్థానంలో బూడిద కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య. ఆ బూడిదే ఇవ్వని జీవితాల్లో ఎంత విర్రవీగితే ఏం సంబంధం అన్న. ఇదే మాట ఎందుకు ఇన్ని చెప్పాను మీకు అంటే ప్రభు అన్న అడిగిన అన్న మాటకి రేపు ఏం జరుగుద్ది, ఏం జరగదు అంతే. రాళ్ళపల్లి గారు ఏదో మంచి మాట అన్నాను, ఏమన్నాడు నాటకంలో ఏంటి జీవితం అని అంటే నువ్వు పుట్టి ఏడ్చే వరకు, నువ్వు పోయిన తర్వాత నీ గురించి ఏడ్చే 10 మంది వరకు అంతే జీవితం. అంతే. నువ్వు పుడుతూ ఏడుస్తావు, నీ గురించో 10 మంది ఏడుస్తారు పోయాక. అంతే. ఈ జీవితంలో చస్తూ బతుకుతూ ఏడిపిస్తూ ఇంకొకరి బాధని పంచుకుంటూ ఇంకొకరి బాధని నువ్వు సైకోయిజంగా ఫీల్ అవుతూ ఇది గడిపే ఒక చక్రం ఉంటది. ఇదే జీవితం, ఏమీ లేదు. కొండవలస గారు అన్నారు గొప్ప మాట. జీవితం అంటే ఏంటంటే గోలీ సోడా లాంటిది. ఆయన నాటకంలో చెప్పింది ఇలా, జీవితం అంటే గోలీ సోడా లాంటిది. సోడాలో గోలీ పైన ఉంటుంది, గ్యాస్ కొట్టగానే గోలీ కిందకి వెళ్ళిపోయి గ్యాస్ ఆవిరైపోతుంది. అదే జీవితం, ఇంకేం లేదు. శివుడు తలుచుకుంటే రెప్పపాటు నిమిషం భూమ్ గ్యాస్ వెళ్ళిపోయినట్టు ప్రాణం వెళ్ళిపోతుంది. అలా కరోనా టైంలో అందరూ వెళ్ళిపోయారు, అయినా మనం మారలే. మనుషులు మారాలి, తప్పు. దీనికి ఒక మాట ఉంటది, స్టీవెన్స్ అని ఒక మహా రచయిత. స్టీవెన్స్ జంతువుని 16 రోజులు ఒక బోన్లో బంధించి 17వ రోజు నువ్వు మాంసం పట్టుకొని వెళ్తే అది నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటది, క్రూర మూగం. కానీ మనిషిని జీవితాంతం బంధించిన మారడు వినడు. మళ్ళీ సేమ్ కడుపు నిండగానే మళ్ళీ మృగంగా మారిపోతాడు. అది జీవితం అన్న. అందుకే మహాప్రస్థానం నాకు ఇష్టం. మా సుజాత పరిచయం, మా లవ్ ఇలానే హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాతగా నన్ను ఇలా ఇంటర్వ్యూ ద్వారా పరిచయం. అలా పరిచయం. నేను ఎక్కువ శ్మశానంలో ఎక్కువ ఉండేవాడిని. నేను చూసేవాడిని, మీ హోటల్ తిరుగుతుండేవాళ్ళు, జాతర మాది జాతర. నాకు జాతర అక్కడ చెఫ్ అన్న నాకు బాగా అత్యంత ఆత్మీయులు.
రమేష్ అన్న బాబన్న బాబన్న నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా హోటల్లో ఉండదు అది. చక్కగా మన ఇంటికి వెళ్ళినట్టు ఆనంద బిల్ అంటే బిల్ అనే విషయం కాదు, ఆత్మీయత. బిల్లు విషయం అడగడు కూడా అత్యంత ఆత్మీయులు. అలా సుజాతమ్మ పరిచయం. మా ప్రేమ వ్యవహారం కూడా ఈ మహాప్రస్థానం నుంచే మొదలైంది. మా ప్రేమ ప్రస్థానం ఈ మహాప్రస్థానం. ఎలా అక్కడే చెప్పా ఆమెకి, ఏమి లేదు మీకు ఇప్పుడు ఎలా చెప్పానో జీవితం గురించి. అమ్మ ఈ జబర్దస్త్ ఇవన్నీ ఇదంతా ఆడంబరాలు, ఈ కార్లు, ఈ స్టార్డమ్ ఫోటోలు, క్లిక్కులు గిక్కులు చిక్కులు ఇవన్నీ ఏం లేవమ్మా, అంత బోట ఇది శ్మశానం. అక్కడే రాసుకునేవాడిని లైట్ గా, అక్కడే అన్ని గ్లాసులు కడుక్కోవటం, అక్కడ సరదాగా అక్కడ చేసే శ్మశానం దగ్గరే చక్కగా. అలా చేస్తున్న తరుణంలో అమ్మాయి పరిచయం అవడం, నా పద్ధతిలో ఆ అమ్మాయి కూడా చాలా పేదరికం నుంచి వచ్చి మీ జర్నలిజం ఫీల్డ్ లో నుంచి చక్కటి యాస భాష ఎథిక్స్ తో కూడినటువంటి జర్నలిజం లో ఉన్న వ్యక్తి అమ్మాయి. చాలా మంచి అమ్మాయి, మేము చూసేవాళ్ళం. అక్కడ నేను ఆ అమ్మాయికి అవ్వటం జరిగింది. నాకు కాశీలో నేను శివమాల వేసినప్పుడల్లా నాకు అఘోర ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మొన్న హైదరాబాద్ వచ్చిన అఘోర ఫ్రెండా? అమ్మో, ఆయన అంత ఆగం చేసే అఘోరాలు లేదు కదా, అహాన్ని తగ్గించే అఘోరాలు ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఉంటారు. అయితే ఆయన చెప్పటం, నీకు ఇంకా సంసార యోగం మొదలవుతుంది, ఇంకా నువ్వు శ్మశానం వదిలేయి అన్నప్పుడు ఆ శ్మశానం నుంచి రావడం. శ్మశానం వదిలేయడం ఏంటంటే, అంటే నువ్వు శ్మశాన వైరాగ్యంలో ఉండేవాడిని. దేవుడా. శ్మశానం కొన్ని రోజులు నా కాటికాప నా ఫ్రెండ్ ఇక్కడ బాలయ్య మా ప్రస్థానంలో, వాడి ఫ్రెండ్ ఈవినింగ్ గానే ఆడు చికెన్ పకోడీ అని లైట్ గా తెచ్చేవాడు. చికెన్ పకోడీ మనిషి పకోడీ తెచ్చేవాడు. అన్నా రెడీ అన్న, ఈరోజు ఎన్ని అన్న? అన్న ఈరోజు 5 అన్న, 3 గాలినాయి, రేపు 2 గాలుతాయి, 1 కాలట్లేదన్నా. వెళ్ళి చూసేవాళ్ళు సరదాగా. ఏం చేశాడు? ఏ కోటీశ్వరుడు అన్న. ఏ కోటీశ్వరుడైనా అయినా నిప్పుకి ఆహుతి అవ్వాల్సిందే, నిప్పు కణికల్లో కరిగిపోవాల్సిందే జీవితం, అంతే. ఇదన్న జీవితం, ఇంకంతే ఏమి లేదు. అంతే. ఇన్ని తెలిసాక ఇంకేమి ఎదిరించగలను, ఏమి చేయగలను, అంత శూన్యమే.